హైదరాబాద్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్న ఒక న్యూస్ వచ్చింది. హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? హైదరాబాద్ లో కేసెస్ అవుతున్నాయన్నది మాత్రం నిజమే. హైయెస్ట్ నంబర్ అంటే స్టేట్ వైడ్ చూస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటివి ఎక్కువ రిపోర్ట్ చేశాయి. బట్ డెఫినెట్లీ నంబర్ ఆఫ్ కేసెస్ స్టార్క్ గా ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి ఇవాళ రిపోర్ట్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇంకా టాప్ మోస్ట్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా అవ్వడం ఇప్పుడు వచ్చిన కాలంలో ఎందుకు ఇంత ఎక్కువ అవుతున్నాయి అంటారు? ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుంది అని అనుకుంటాం. ప్రిడామినెంట్లీ 99.9% ఇట్ ఈస్ సీన్ అమంగ్ విమెన్. యంగర్ విమెన్ లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ స్పెసిఫిక్గా జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ విమెన్లోనే ఎక్కువగా వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్, ఆల్ అలాంగ్ ద వరల్డ్. నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. హైదరాబాద్ రీసెంట్లీ హైయెస్ట్ నంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ రిపోర్ట్ చేసింది అని న్యూస్ చెప్తోంది. అలానే ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్యాన్సర్స్. సో అసలు నిజంగా మన సిటీలో ఇన్ని కేసెస్ ఉన్నాయా, లేదా ఓవరాల్ ఇండియా ఎన్ని కేసెస్ ఉన్నాయి, అండ్ యాజ్ కామన్ పీపుల్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అన్నిటి అంశాలపైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మనతో ఉన్నారు డాక్టర్ రమ్య వల్లివేరు. షీఈ్ అ బ్రెస్ట్ క్యాన్సర్ సర్జన్ అండ్ ఆల్సో ఎండోక్రైన్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ కొండాపూర్. సో నమస్తే మ్యామ్. హాయ్ హర్ష. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్న ఒక న్యూస్ వచ్చింది. దిస్ ఇస్ రిపోర్టెడ్ బై ద హిందూ. సో అసలు హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ అన్నది? సో హైదరాబాద్ లో కేసెస్ ఎక్కువ అవుతున్నాయన్నది మాత్రం నిజమే. హైయెస్ట్ నంబర్ అంటే స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే కనుక యాజ్ అ స్టేట్ వైడ్ చూస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటివి ఎక్కువ రిపోర్ట్ చేశాయి. బట్ డెఫినెట్లీ నంబర్ ఆఫ్ కేసెస్ స్టార్క్ గా ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి ఇవాళ రిపోర్ట్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీవేర్, ఆల్ అలాంగ్ ద వరల్డ్. సో వెస్ట్లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి కేసెస్ బికాస్ ఆఫ్ ద స్క్రీనింగ్. మన దగ్గర సిమ్టమాటిక్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ. సో ఈ కేసెస్ ఎక్కువ అవ్వడం అనేది ఇట్స్ వెరీ అలార్మింగ్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇంకా టాప్ మోస్ట్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా అవ్వడం ఇట్స్ రియలీ వెరీ అలార్మింగ్ సిచ్యువేషన్. సో అసలు ఎందుకు ఇవి ఇప్పుడు వచ్చిన కాలంలో ఎందుకు ఇంత ఎక్కువ అవుతున్నాయి అంటారు? సో ఒకప్పుడు ప్రతి 60 మందిలో 40 మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది. లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 20 to 24 మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అంటే డయాబెటీస్ ఎలాగైతే మనకి పెరుగుతుందో నంబర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్, అలాగా ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ ఇన్ నంబర్స్. సో దీనికి ఇట్స్ అ మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్. ఒక్క రీజన్ చెప్పండి వై ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అంటే ఇట్ ఈస్ టఫ్ టు సే. ఇట్ ఈస్ మల్టీఫ్యాక్టోరియల్. ఒకటి విచ్ ఇస్ స్ట్రైకింగ్లీ డిఫరెంట్ ఇస్ లైఫ్ స్టైల్. సో మనకి ఒబేసిటీ పెరిగింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగింది, లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్, అంటే హార్మోనల్ ఫ్యాక్టర్స్ అన్నవి కొంచెం అడ్వర్స్గా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఒకప్పుడు 20sలో పెళ్ళైపోయేది, ఐ థింక్ mid-20sలో పిల్లలు ఉండి వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసి అంత స్ట్రెస్ లేకుండా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. బట్ ఇఫ్ యూ సీ నౌ కెరియర్ ఓరియంటెడ్ అయిపోయారు. ఇట్ ఈస్ గుడ్ ఇన్ వన్ సెన్స్, డెవలప్మెంట్ అవుతుంది. బట్ బికాస్ ఆఫ్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మనకి డిలేడ్ ఫస్ట్ చైల్డ్ బర్త్, ల్యాక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ లెస్ నెంబర్ ఆఫ్ కిడ్స్ ఆర్ నల్లిపారిటీ, అంటే అసలు కిడ్స్ లేకపోవడం. ఏమవుతుందంటే దీనివల్ల బ్రెస్ట్ మీద ప్రొజెస్ట్రాన్ అండ్ ప్రెగ్నెన్సీ తాలూకా ప్రొటెక్టివ్ హార్మోన్స్ అన్నవి తగ్గిపోతున్నాయి. ఇఫ్ యూ సీ alcoholism, smoking has become rampant among women. So these also contribute. And sedentary lifestyle. Not only మీరు ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయడం అనేది కాదు, బట్ యాజ్ సచ్ ఓవరాల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కదలకుండా అక్కడే కూర్చుని డెస్క్ జాబ్స్ చేయడం, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ప్లే అ మైన్యూట్ రోల్. ఒక 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని తీసుకుంటే వాళ్ళలో 5 to 10% మందికి మాత్రమే జెనెటిక్ కారణాల వల్ల మనం బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాం. సో ఇవే కాకుండా మన బాడీలోకి ఏమి వెళ్తాయి? ఫుడ్, వాటర్, ఎయిర్. We know that air is polluted. We know that waterలో కూడా రకరకాల, we don't know what is leaching into water. అంటే వాటికి నిర్ధారితమైన టెస్ట్లు కారణం, వాట్ ఈస్ ద కాజ్ అన్నది ఇంకా టెస్ట్లు ప్రూవ్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ మన బాడీలోకి అయితే ఈ 3 కదా వెళ్తాయి. అండ్ ఫుడ్లో పెస్టిసైడ్స్ అన్నవి బాగా పెరిగిపోయాయి. సో సమ్ టైమ్స్ పేషెంట్స్ ఆఫ్టర్ వీ ఆపరేట్ దెమ్ 1-2 years అయిన తర్వాత వెన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఫర్ ఫాలోఅప్స్, వాళ్ళ క్రాప్స్ తీసుకొని వస్తారు మా దగ్గరికి. సో జస్ట్ స్మాల్గా క్యాజువల్గా అడుగుతాను వాళ్ళని. సో సీతాఫలాలు ఫర్ ఎగ్జాంపుల్ తెచ్చారనుకోండి, సో మీరు పెస్టిసైడ్స్ వాడతారని అంటే చాలా వాడతారు. సో అసలు ఈవెన్ రిమోట్ విలేజెస్లో కూడా ఏదైతే పంట మనకు వస్తుందో పెస్టిసైడ్స్ లేకుండా దాన్ని పెంచడం అనేది లేనే లేదు. సో ఆల్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎంటరింగ్ ఇన్ టు అవర్ బాడీ.
అండ్ మీరెంత అవేరో మేము అంతే అవేర్ హౌ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గ్రౌండ్. మన వెజిటబుల్స్ మన ఇంటికి వచ్చాక మనం వాటిని క్లీన్ చేసుకొని వాడుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. బట్ హౌ దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. రెగ్యులేషన్ అనేది ఎక్కడా జరగట్లేదు. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ టుగెదర్ అండ్ ఐ థింక్ పర్సనలీ దట్ స్ట్రెస్ ఇస్ ఆల్సో యాడింగ్ విమెన్ ద వే దే ఆర్ ఒబేసిటీ. సో ఈవెన్ మనం లీన్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇఫ్ యూ సీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఇస్ గోయింగ్ వెరీ మచ్ అప్. So because of all these factors, I think breast cancer numbers are definitely increasing. సో ఇప్పుడు సిమ్టమ్స్ గురించి చూసుకుంటే అసలు జనరిక్గా ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లోనే మనం ఎలా కనిపెట్టొచ్చు, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్కి ఇది దారి తీస్తుంది అని సిమ్టమ్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే వాట్ ఆర్ దోస్ సిమ్టమ్స్? సో సిమ్టమ్స్ అంటే ఏంటంటే పేషెంట్ అవేర్ అవ్వడం, రైట్? సో ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో వాళ్ళు అవేర్ అవ్వడానికి వాళ్ళకి నాలెడ్జ్లో రావాలి అని అంటే లంప్ ఉండాలి, గడ్డలాగా తాకాలి, ఆర్ నిప్పుల్ లోపలికి వెళ్ళడం కానీ నిప్పుల్ నుంచి వాటర్ లాగా కానీ బ్లడ్ లాగా కానీ డిశ్చార్జ్ అవ్వడం, ఆర్ ఒక ఏరియా ఆఫ్ ద స్కిన్ థిక్గా ఆరెంజ్ పీల్ లాగా అవ్వడం, పర్సిస్టెంట్ రెడ్నెస్. సో ఆర్ ఓవరాల్ లోపల పెద్ద బ్రెస్ట్లో లంప్ పెరుగుతుంది అని అంటే జనరల్ హెవీనెస్ ఫీల్ అవ్వడం విచ్ ఇస్ పర్సిస్టెంట్. సో పీరియడ్స్ ముందర కొంత పెయిన్ డిస్కంఫర్ట్ అనేది కామన్. అలా కాకుండా ఇట్ ఈస్ పర్సిస్టింగ్ బియాండ్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా పర్సిస్ట్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే దిస్ మే బీ బ్రెస్ట్ క్యాన్సర్. బట్ ఇలాంటి సిమ్టమ్స్ రాకన్నా ముందు కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. దట్ ఈస్ కాల్డ్ as స్క్రీనింగ్. అంటే మనకి ఇప్పుడు షుగర్ లేదండి, బట్ every year we are checking to see if we are developing any symptom, any blood glucose elevations. Why? Because మనకి ఒక అవేర్నెస్ ఉంది, ఇవాళ రేపు షుగర్ అన్నది చాలా మందిలో వస్తుంది. సో మనం ఎక్సెప్షన్స్ కాదు, మనకు కూడా ఉందో చూసుకుందామన్న అవేర్నెస్ పెరిగింది. కానీ బ్రెస్ట్ క్యాన్సర్ నంబర్స్ పెరిగాయి, మనకి సిమ్టమ్స్ లేవు. బట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ తాలూకా ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చూసుకోవడానికి స్క్రీనింగ్ చేయొచ్చు. ఎలాగైతే అక్కడ షుగర్కి బ్లడ్ టెస్ట్ చేస్తున్నామో సో అలాగా వీ కెన్ యాక్చువల్లీ డూ బ్రెస్ట్ స్క్రీనింగ్. కానీ ఆ అవేర్నెస్ ఇంకా లేదు. సో ఇప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే జనరల్గా ఆడవాళ్ళకే ఎక్కువ వస్తుంది అని అనుకుంటాం. సో దీంట్లో పురుషులకి ఎంతవరకు కేసెస్ ఉన్నాయి? బ్రెస్ట్ క్యాన్సర్ విమెన్లోనే ఎక్కువగా వస్తుంది, మగవాళ్ళలో రావచ్చు కానీ అంత కామన్ ఏం కాదు. సో స్పెసిఫిక్గా జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి, BRCA1 or 2 మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ సమ్ అదర్ జెనెటిక్ కండిషన్స్ లైక్ P53 మ్యూటేషన్ అండ్ క్రానిక్ లివర్ డిజీజెస్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళకి మాత్రమే we see breast cancer in men, but predominantly 99.9% it is seen among women. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఇయర్స్లో లేకపోతే ఇప్పుడు యాజ్ డేస్ పాస్ బై ఇది ఇంకెంత ఛాలెంజింగ్ అవ్వచ్చు సిచ్యువేషన్? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మన న్యూస్లో చూసినట్టు ఓవర్ ద ఇయర్స్ కేసెస్ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్. కరెక్ట్. సో ఆ ఇంక్రీజ్ అవుతూ వస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నది ఇట్ హ్యాస్ బికమ్ అ కామన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో కాబోయే ఇయర్స్ ఇంకెంత ఛాలెంజింగ్ అవ్వచ్చు? సో వన్ మోర్ డిఫరెన్స్ దట్ వీఆర్ నోటీసింగ్ నవ్ డేస్ యాజ్ యూ ఆర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ దట్ ఐ వాంట్ టు హైలైట్ ఇస్, ఒకప్పుడు 50s, 60sలో ఉన్న ఆడవాళ్ళలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ చూసేవాళ్ళం. నవ్ డేస్ ఇన్ మై ఒపీనియన్ ద మోస్ట్ కామన్ ఏజ్ దట్ ఐ సీ ఈజ్ ఇన్ late 35s to 40, early 40s. సో ముందు నుంచే అంటే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది పిల్లల నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో వీఆర్ సీయింగ్ ఎర్లీ మెనార్కీ కదా, మెనార్కీ అంటే డెవలపింగ్ ఆఫ్ పీరియడ్స్ 13-14 yearsలో వచ్చేది ఒకప్పుడు, ఆర్ సే 12. నా ఇప్పుడు 8 years, 7 years, బిలో 10 years వీఆర్ సీయింగ్. సో పీరియడ్స్ అర్లీగా స్టార్ట్ అయిపోతున్నాయి, మెనోపాజ్ కూడా డీలే అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. సో డెఫినెట్లీ నాట్ ఓన్లీ నంబర్స్ పెరగడమే కాకుండా యంగ్ ఏజ్లోనే బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా చూస్తున్నాం. ఒక అమ్మాయికి 25-26 yearsకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే దాని ట్రీట్మెంట్ తోటి కానీ ఆర్ ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ఆ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు హౌ ఇట్ ఎఫెక్ట్స్ హర్ లైఫ్, ఇస్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? సో సమ్వేర్ వీ ఆల్ హ్యావ్ టు స్టాప్ అండ్ థింక్ మనం కరెక్ట్ డైరెక్షన్లో మన లైఫ్ని తీసుకెళ్తున్నామా లేదా. సో ప్రిడామినెంట్లీ ఐ వుడ్ సే లైఫ్ స్టైల్ ఇస్ ద ఫ్యాక్టర్. యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ నంబర్స్ అన్నీ పెరుగుతున్నాయి. ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ బర్డన్ if we don't increase our awareness, if we don't check for breast cancer regularly, then there is a huge chance that we may be significantly affected because of its consequences. సో ఇప్పుడు మనం ఏజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు వచ్చిన కేసెస్లో వాట్ వాస్ ద లైక్ యంగెస్ట్ ఏజ్? So youngest, you won't believe me, 16-year-old girl, 16-year-old girl with breast cancer, but it is very rare. 18's couple of cases I have seen.
ఎర్లీ 20s ఆల్సో 25 దాటి చాలా కామన్గా చూస్తున్నాం. అండ్ యంగర్ విమెన్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా ఉంటాయి, ట్రిపుల్ నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళకి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి ఇంకా అంత మెచ్యూరిటీ ఉండదు. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఇన్ మెనీ వేస్. సైకలాజికలీ అండ్ ఎమోషనలీ కూడా కొంచెం వాళ్ళకి అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎఫెక్టింగ్ బై దిస్. బట్ వీళ్ళలో కూడా ఈవెన్ కొంతమందికే జెనెటిక్గా ఫ్యామిలీలో రన్ అవుతున్న వాళ్ళకి మోస్ట్లీ దే ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు బీ ఎఫెక్టెడ్. ఇట్స్ అగైన్ మల్టీఫ్యాక్టోరియల్, యాజ్ ఐ వాజ్ సే. చైల్డ్హుడ్లో మనం, ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ వీ యూస్ టు గో అరౌండ్ అండ్ ప్లే. ఇంట్లో కూర్చోవడం అనేది లేనే లేదు. నౌ-a-days చిల్డ్రన్ దే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ హ్యావ్ సేఫ్ స్పేస్ టు గో అండ్ ప్లే, బికాస్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ దిస్ హ్యూజ్ కాంక్రీట్ బిల్డింగ్స్ అండ్ మనకి ప్లేస్ ఉండట్లేదు అండ్ ఆ ఫ్రీడమ్ కూడా ఉండట్లేదు. ఇస్ ఇట్ సేఫ్ టు సెండ్ చిల్డ్రన్ అవుట్ అనేది కూడా చూస్తున్నాం. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకెట్లోంచి ఓపెన్ చేయడం, తినడం. సో ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. చిన్నప్పటి నుంచి ఎఫెక్ట్ అయినవన్నీ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు సమ్వేర్ అక్యూములేటింగ్ అండ్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇప్పుడు మనం కేసెస్ గురించి మాట్లాడుకుంటే మీరు వచ్చింది కేసు లైక్ ద యంగెస్ట్ ఏజ్ 16-18 అని చెప్తున్నారు. సో వాళ్ళకి డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉందా టు టేక్ దట్ మెడికేషన్ ఆర్ ద హోల్ ప్రాసెస్? బికాస్ క్యాన్సర్ అనగానే ద ట్రీట్మెంట్ అండ్ డయాగ్నోసిస్ వెరీ స్ట్రాంగ్. సాధారణంగా మనం 30+ 40+ ఉన్న వాళ్ళు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, మెంటలీ వాళ్ళకి ఎంతో కొంచెం ఇబ్బంది కలుగుతుంది అన్న కేసెస్ మనం చూస్తూ ఉంటాం. కరెక్ట్. సో క్యాన్సర్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టాబూ ఇస్ దేర్. క్యాన్సర్ అనే వర్డ్ చెప్పాలంటేనే చాలా మంది దే యాజ్ ఎఫ్ ఏదో చెప్పకూడదు మాట్లాడుతున్నట్టుగా అట్లా. సో ఆ రకమైన సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ 2 things ఉన్నాయి. ఒకటి సైకలాజికల్ ఇంపాక్ట్, ఇంకొకటి సో ఫిజికలీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెయిన్ఫుల్ కాదు, లంప్ అనేది పెయిన్ ఉండదు. అండ్ ట్రీట్మెంట్లో సర్జరీలో కూడా అనస్థీసియాలో జరుగుతుంది, సర్జరీ టైంలో పెయిన్ ఉండదు. పోస్ట్ ఆపరేటివ్గా మెడిసిన్స్ ఇస్తాము, అప్పుడు కూడా పెయిన్ ఉండదు. అండ్ కీమోథెరపీ కూడా దెర్ ఆర్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్, మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సో లెస్ రైట్ నౌ. అంటే ఒక 10 years బ్యాక్ మనకి ఇంత సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేసే మందులు ఉండేవి కాదు. ఇమ్యూనిటీ తగ్గడం అయితేనేమి, లేకపోతే నోట్లో అల్సర్స్ రావడం అండ్ జనరలైజ్డ్ వామిటింగ్, నాజియా, ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ సో మెనీ మెడిసిన్స్ ప్రిసైజ్లీ వెళ్ళి నాజియా, వామిటింగ్ సెంటర్లో యాక్ట్ చేసి బ్రెయిన్లో వామిటింగ్ తగ్గిస్తాయి. అండ్ ఇమ్యూన్ సెల్స్ తగ్గకుండా ఇంజెక్షన్స్ ఉన్నాయి స్టిమ్యులేట్ చేయడానికి, ప్లేట్లెట్స్ తగ్గకుండా ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ యాజ్ ఆఫ్ టుడే ఈజ్ హెయిర్ లాస్. సో దెర్ ఆర్ సమ్ స్కాల్ప్ కూలింగ్ మెషిన్స్. ఇవి స్కాల్ప్ని కూల్ చేస్తే కాన్సెప్ట్ ఏంటంటే మనం బాగా చల్లగా ఉన్నప్పుడు ఆ ఏరియాలో బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అయ్యి ఆ స్కాల్ప్ యొక్క స్కిన్లోకి ఈ కీమోథెరపీ డ్రగ్ సర్క్యులేట్ అవ్వకుండా హెయిర్ లాస్ తగ్గించచ్చు అన్నది ఒక కాన్సెప్ట్. బట్ ఇన్ ద ట్రూత్, ఇన్ ద యాక్చువల్ రియల్ వరల్డ్ ఇట్ డజంట్ వర్క్ దట్ మచ్. అండ్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి వాళ్ళకి. వాళ్ళు కీమోథెరపీ జరుగుతున్నప్పుడు ఆ క్యాప్ వేసుకున్నందుకు హెడ్ ఏక్ రావడం, చాలాసేపు ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేయలేకపోవడం, ఇవన్నీ తట్టుకోలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఫిజికలీ ఇట్ ఈస్ నాట్ దట్ పెయిన్ఫుల్ ఎక్సెప్ట్ ద హెయిర్ లాస్ థింగ్. బట్ సైకలాజికలీ ఇమాజిన్ 16-year-old గర్ల్, 10th class ఆల్మోస్ట్ 10th class ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్న పిల్లలకి ఏమర్థమవుతుంది? అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా షాటర్ అయిపోతారు. సో సైకలాజికల్ ఇట్ ఈస్ వెరీ వెరీ పెయిన్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరలీ అంటే ఈ ఏజ్లో మనం స్క్రీనింగ్ కూడా చేయం, వాళ్ళకి బ్రెస్ట్ లంప్ ఉన్నప్పుడు తెలుస్తుంది. 16 ఈజ్ వెరీ వెరీ రేర్. అంటే ఐ వుడ్ రాదర్ కాన్సన్ట్రేట్ ఆన్ యంగ్ విమెన్ లైక్ 25-26. అది వీఆర్ సీయింగ్ వెరీ కామన్లీ. అప్పుడే పెళ్ళవడం ఆర్ ఇంకా పెళ్ళి కాకుండా ఉండడం ఆర్ ఇన్ ద రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ వల్ల రీప్రొడక్టివ్ కెపాసిటీ అంటే ఫర్టిలిటీ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో వీళ్ళు ఓవమ్ ప్రిజర్వేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ దే హ్యావ్ టు యాక్టివ్లీ థింక్ అబౌట్ ఇట్. అండ్ ఇలాంటి వాళ్ళల్లో మనం జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తాము. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫిజికలీ అంత పెయిన్ఫుల్ కాకపోయినా సైకలాజికలీ ఇట్ విల్ ఇంపాక్ట్ అ లాట్. సో అందుకని ఇఫ్ యూ హ్యావ్ నోటీస్డ్ ఎనీ లంప్ ఆర్ ఎనీ సిమ్టమ్స్ అన్యూజువల్గా, మీరు ఏ ఏజ్ అయినా అవనివ్వండి, it is important to bring to the attention of your relatives, family members, and it's important to meet the right doctor. Because many times what happens, ila lump unna vallu they would meet not breast specialist, somebody else, some other specialty people. They may not be aware of what is happening in the breast cancer world, right? So chala sarlu 6 months back they would have met another lady doctor who's not a breast specialist, and వాళ్ళది ఈ ఏజ్లో ఏమొస్తుంది, మామూలుగా యంగ్లో ఫైబ్రోడినోమాస్ వస్తాయి, రీఅష్యూర్ చేస్తారు, చిన్నదిగా ఉందిలేండి, ఇట్స్ ఓకే, లెటస్ ఆర్ స్కాన్ చేస్తారు. ఈవెన్ ద రేడియాలజిస్ట్ మే నాట్ బీ ఫైండింగ్ ఇట్ అక్యురేట్లీ. సో చాలాసార్లు వాళ్ళు నోటీస్ చేసి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవ్రీ డాక్టర్ మే నాట్ బీ అవేర్. సమ్ టైమ్స్ ఇన్ ఊర్లలో మీరు చూస్తే
ఆర్ఎంపీస్ అని ఉంటారు. అండ్ అక్కడ వాళ్ళకి కొంచెం దాయాస్ లైక్ డెలివరీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. దే ఆర్ నాట్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళకి కూడా అవేర్నెస్ ఉండదు. వాళ్ళు చిన్నదిగా ఉన్నప్పుడు వెళ్ళినా 6 months 7 months వరకు అది పెరుగుతున్నప్పుడు మళ్ళీ వీళ్ళు సరే ఎందుకు పెరుగుతుంది వాళ్ళు రీఅష్యూర్ చేసినా సరే లెట్ మీ గో అండ్ టేక్ అనదర్ ఒపీనియన్ అని వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే ఇన్ రియాలిటీ అప్పటికే when we see those images in the ultrasound scan అప్పటికే it looks like a cancer. In many situations patient వైపు నుంచి ఏం తప్పు ఉండదు, but other professionals might have missed it because of lack of training and lack of awareness. That is also very important. ఇప్పుడు జనరేషన్ మనం చూసుకుంటే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ లైక్ మీరు చెప్పిన ఏజ్ కేటగిరీ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ ఫ్రమ్ 20s to 30s ఆర్ సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేసెస్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అండ్ పీసీఓడి పీసీఓఎస్కి కూడా చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్యన కేసెస్. సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఈ పీసీఓఎస్ పీసీఓడి కూడా ఏమైనా లింక్ ఉండొచ్చు అంటారా? సో ఇవన్నిటికీ ఇండైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా పీసీఓడి బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది అని సైంటిఫిక్ లిటరేచర్లో ఏమీ ప్రూవ్ అవ్వలేదు. కాకపోతే దెర్ ఆర్ సమ్ కామన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆల్సో కాజ్ పీసీఓడి విచ్ ఆల్సో కాజ్ ఇంప్లికేట్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు నేను చెప్పిన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా. సో ఇట్ మైట్ సౌండ్ లిటిల్ బ్యాక్వర్డ్ థింకింగ్ ఫ్రమ్ మై సైడ్. ఐ విల్ టెల్ యూ సంథింగ్. సో హ్యావ్ యూ ఎవర్ డూ యూ రిమెంబర్ నోటీసింగ్ బడ్డీ కోట్ల దగ్గర ఆడవాళ్ళ నుంచి సిగరెట్లు తాగడం కానీ లేకపోతే ఇట్లాంటివి మీరు ఎప్పుడైనా ఇంతకుముందు చూసారా? సో nowadays I know it has become very common. Yeah, it's very common. So I'm not shaming here that అది కరెక్టా తప్పా అన్న విషయం పక్కన పెడితే, it may be for some people it may be just getting along with others, peer pressure avvachu. But if you really look into how it affects your health, smoking and alcoholism have definitely been proven to cause breast cancer, and definitely these are linked to lifestyle diseases like diabetes, hypertension, PCOD. So there are some common factors which cause all these diseases. I call this desk job syndrome or a software syndrome, not to degrade software but desk job in other words. So breast pain, కూర్చుని ఈ నెక్ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి, దాంతో అండ్ లోపల ఉండి వైటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది, అండ్ పాస్చర్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ నాట్ బీయింగ్ ఫిజికలీ యాక్టివ్. ఆల్ దీస్ థింగ్స్ కాజ్ బ్రెస్ట్ గురించి మాట్లాడితే బ్రెస్ట్ పెయిన్ ఒకటి పెరగడం బాగా చూస్తున్నాం. సో అప్పుడు ఏం చేస్తారు విమెన్, దే థింక్ దట్ మజిల్ పెయిన్ వల్ల బ్రెస్ట్ పెయిన్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రెఫర్డ్ పెయిన్. సో కంప్యూటర్ ముందే కూర్చుని ఉంటారు, దే గూగుల్ బ్రెస్ట్ పెయిన్ అంటే ఐ హ్యావ్ బ్రెస్ట్ పెయిన్, వాట్ ఈస్ ద కాజ్? గూగుల్ విల్ షో బ్రెస్ట్ క్యాన్సర్. సో వాళ్ళు ఇంకా ఫుల్గా సైకలాజికల్గా డౌన్ అయిపోయి అమ్మో అన్న భయం ఒకటి వచ్చేస్తుంది. సో ఎక్కడ సమ్వేర్ బికాస్ ఆఫ్ దిస్ దే హ్యావ్ ఫియర్ that I might be having breast cancer. In reality, they don't have. So one thing I spoke about is breast pain. Second thing which we are seeing increasing is benign breast diseases. Ante not cancers, not just pain, but some physical diseases in the breast which are increasing nowadays. Fibrocystic changes antam. One thing is which we used to see in late 30s and early 40s. This is like aging of the breast. రైట్. సో మనకి వయసు పైబడితే జుట్టు తెల్లగా అవుతుంది, స్కిన్ ఒకలాగా లూజ్గా అవుతుంది, ఫ్యాట్ లాస్ అవుతుంది ఫేస్. సో ఇలాంటివి దీస్ ఆర్ ద ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఏజింగ్ ఇన్ దోస్ పర్టికులర్ హెయిర్ ఆర్ మనకు కనిపించేవి. బ్రెస్ట్ లోపట దట్ ఏజింగ్ ప్రాసెస్ ఈజ్ మేనిఫెస్టెడ్ యాజ్ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్. మన ఏజ్ ఎప్పుడు దీస్ చేంజెస్ వి ఐడియలీ ఎక్స్పెక్ట్ దెమ్ టు కమ్ ఇన్ లేట్ 30s ఆర్ ఎర్లీ 40s. 20s లో ఉన్న వాళ్ళకే వీఆర్ సీయింగ్ సిస్ట్స్, వీఆర్ సీయింగ్ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్. దిస్ ఆల్సో హ్యాస్ ఇంక్రీస్డ్. క్రానిక్ గ్రాన్యులోమటస్ మాస్టైటిస్, దిస్ పర్టికులర్ ఎంటిటీ CGM అందాం దాన్ని. క్రానిక్ అంటే ఎక్కువగా ఉండేది, గ్రాన్యులోమటస్ అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, మాస్టైటిస్ అంటే బ్రెస్ట్ ఇన్ఫ్లమేషన్. దిస్ యూస్ టు బి అ వెరీ రేర్ డిజీజ్ ఇన్ ద పాస్ట్. ఎన్ని కేసెస్ పెరిగాయంటే ఐ వుడ్ ఇన్ అ మంత్ ఎవ్రీ డే ఐ సీ అట్లీస్ట్ 1 new case. In a month I'm seeing 30-40 new cases. Not only me, I know when we talk in our conferences, our colleagues tell me that it has become rampant. అది ఎందుకు పెరిగింది, దాని వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్, హౌ టు ట్రీట్ దిస్, వీ హ్యావ్ నో క్లూ. అండ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ విమెన్ ఇన్ సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ ఐ హ్యావ్ బట్ చాలా మందికి అవేర్నెస్ ఉండదు. దే ఎంత రీఅష్యూర్ చేసినా కూడా ఇట్స్ సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. అంటే ఒక 1 to 3 years పడుతుంది అది నార్మల్ అవ్వడానికి. But it affects them so much psychologically and otherwise. Some people have to move back to India from foreign countries. ఇక్కడ ఉండి ఫారెన్కి వెళ్తారు. ఐ హ్యాడ్ పేషెంట్స్ ఫ్రమ్ జపాన్, ఆస్ట్రేలియా. అక్కడ డాక్టర్స్కి ఇట్లాంటి డిసీజ్ ఉందన్నది అవేర్నెస్సే లేదు.
సో దే డూ మల్టిపుల్ కల్చర్స్, ఏ బ్యాక్టీరియా అని చూడడానికి వాళ్ళకి ఏమీ డిటెక్ట్ అవ్వదు. దే రైట్ హ్యూజ్ లెటర్స్ టు ద డాక్టర్ ఇన్ ఇండియా, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్, ప్లీజ్ టేక్ ఇట్ ఓవర్ ఫ్రమ్ హియర్ అని చెప్పి. సో దిస్ హెస్ ఆల్సో ఇంక్రీస్డ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో ఓవరాల్ బ్రెస్ట్ డిసీజెస్ డెఫినెట్లీ హ్యావ్ ఇంక్రీస్డ్, నాట్ ఓన్లీ క్యాన్సర్స్. సో ఇవన్నీ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు యువర్ లైఫ్ స్టైల్ అండ్ వాట్ వీఆర్ ఈటింగ్, కన్స్యూమింగ్ అన్నది. సో ఫర్టిలిటీ గురించి మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పారు దీనివల్ల ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని. సో మీకు వచ్చిన కేసెస్లో అలాంటి కేసెస్ ఏమైనా చూసారా? లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల వాళ్ళకి ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యి they have to go for other alternatives and definitely actually when we see these young women, luckily I think we have only few patients like that. Most of them would have had completed their family. Fertility effect avutadi, but luckily they would have already had children. Entaina menopause symptoms anavi vastayi. So ilanti vallaki manam em counseling chestamante, so breast cancer treatment takes precedence. Sometimes pregnancy lactation time lo breast cancer ravachu, it's a different story. But when we talk about women diagnosed with breast cancer for whom fertility preservation is important, ఇట్లాంటి వాళ్ళకి సో వీ డూ ఓవేరియన్ ఓమ్ స్టిమ్యులేషన్ చేసి వాళ్ళ ఎగ్ ఫ్రీజ్ చేయడం కానీ ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తాం వాళ్ళకి. సో బట్ ఎనీ విచ్ వే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ టేక్స్ ప్రిసిడెన్స్. కరెంట్లీ హౌ బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ ట్రీటెడ్, chemotherapy young వాళ్ళలో we overall just to give a perspective, breast cancer treatment depends upon the type as well as stage. అన్ని బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి కాదు. సో we sub categorize the breast cancer into few types based on certain markers: estrogen receptor expression, progesterone receptor, HER2 new expression, and the MIB1 index or the Ki67. And these are the 4 markers. Just to briefly say, ER, PR, HER2, Ki67. ఈ 4 markers based మీద and few other markers sometimes we subcategorize. This is one thing. Second thing is stage. అంటే అన్ని బ్రెస్ట్ క్యాన్సర్లు ఒకటే ఎక్స్టెంట్కి గ్రో అయ్యి ఉండవు. We know that cancer as such can spread from one part to the other, right? So that to the extent what it has spread అని చెప్పే parameter is the stage. So what is the age of the patient? What is the type of the breast cancer? What is the stage? వీటన్నిటి మీద ట్రీట్మెంట్ బేస్డ్ అవుతుంది. ఒక 30 years బ్యాక్ చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవల్ అంత గొప్పగా ఉండేది కాదు. ఇఫ్ వి టేక్ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్, ద సర్వైవల్ రేట్స్ నౌ ఆర్ టు ద ట్యూన్ ఆఫ్ 95 to 99%. అంటే 100 మంది ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తే కరెక్ట్గా ఆల్మోస్ట్ most of them survive. So there's no death because of the cancer. Why has this happened is because, of course, one is being aware. Most importantly, systemic chemotherapy. What is chemotherapy? These are injections or tablets which are given to the patient to kill the cancer cells elsewhere in the body. సర్జరీ అండ్ రేడియేషన్ ఇవి లోకల్ ట్రీట్మెంట్స్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కడైతే వచ్చిందో, బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ చంక ఇట్లా అండర్ ఆర్మ్పిట్ లింఫ్ నోడ్స్, సో వీటిని ట్రీట్ చేసేవి సర్జరీ అండ్ రేడియేషన్. సిస్టమిక్ థెరపీస్ అంటే మొత్తం బాడీ అంతా వెళ్ళే ట్రీట్మెంట్స్, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అండ్ హార్మోన్ థెరపీ, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం ఓవరాల్ బాడీ అంతా కూడా వెళ్ళి ఎక్కడైనా సెల్స్ మిగిలి ఉంటే వాటిని కూడా చంపేస్తాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ద సర్వైవల్ రేట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్. కాకపోతే సైటోటాక్సిక్ కీమోథెరపీ విచ్ ఈస్ స్టిల్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హౌ బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ ట్రీటెడ్. సో దానివల్ల నార్మల్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి ఎంతో కొంత. బట్ నార్మల్ సెల్స్లో దే హ్యావ్ అ కెపాసిటీ టు రీజనరేట్. కానీ ovarian cells, those eggs and all, they get affected. So they might recover, they might not recover after the chemotherapy is done. But however, we kind of don't like these cytotoxics. As of today, వేరే ఆప్షన్స్ లేవు. టార్గెటెడ్ థెరపీ కొంతమందిలో వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ HER2 ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉన్న వాళ్ళకి ఆ టార్గెటెడ్ థెరపీ వాడచ్చు. ట్రిపుల్ నెగటివ్ వాళ్ళకి ఇమ్యూనోథెరపీ వాడచ్చు. బట్ దీస్ ఆర్ అడిటివ్ ట్రీట్మెంట్స్. బేసిక్ కీమోథెరపీ అనేది అవాయిడ్ చేయలేం. సో బికాస్ ఆఫ్ కీమోథెరపీ అండ్ అఫ్ కోర్స్ మనం హార్మోన్ థెరపీ, యాంటీ ఈస్ట్రోజన్ థెరపీ పెడితే దానివల్ల కూడా ఫర్టిలిటీ తగ్గిపోతుంది. సో దట్స్ హౌ ఇట్ అఫెక్ట్స్ ద ఫర్టిలిటీ ఆఫ్ దీస్ విమెన్. లాస్ట్గా టు సమ్ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మీరు సజెషన్స్, టిప్స్ లేదా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? సో చెప్పడానికి బాగా ఇట్ మైట్ సౌండ్ లైక్ క్లీషేడ్, అందరిది చెప్తున్నారు, మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్లు కూడా ఏదైనా చెప్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ద బేస్ లైస్ ఇన్ హౌ యూ లీడ్ యువర్ లైఫ్ ఆన్ అ డైలీ బేసిస్.
సో వన్ థింగ్ ఎస్ అఫ్ కోర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎలాగైతే మీరు షుగర్కి టెస్ట్ చేసుకుంటున్నారో ఉన్నా లేకున్నా రెగ్యులర్గా వెళ్ళి, ఎలాగైతే యాక్సెప్ట్ చేశారో షుగర్ కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి నేను చెక్ చేసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ కూడా, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా పెరుగుతున్నాయి అన్నది యాక్సెప్ట్ చేయాలి. మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకున్నా, మీరు 30 years అబవ్ అయిన వాళ్ళైతే అల్ట్రాసౌండ్ అంటిల్ యూ క్రాస్ 40, ఆఫ్టర్ 40 మ్యామోగ్రఫీ, ఈ టెస్టులు చేసుకుని స్క్రీనింగ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి 18 years అబవ్ విమెన్ అండ్ మెన్ బోత్ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ద సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇందాక నేను చెప్పినట్టు బ్రెస్ట్లో గడ్డ ఉండడం, ఆర్ నిప్పుల్ లోపలికి వెళ్ళిపోవడం, నిప్పుల్ నుంచి నీరులాగా కానీ బ్లడ్ లాగా కానీ డిశ్చార్జ్ రావడం, పర్సిస్టెంట్ రెడ్నెస్ ఆర్ థికనింగ్ ఆఫ్ ద స్కిన్, ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ నోటీస్డ్ డిఫరెంట్, you must bring to the attention of a trained professional. That is also very important, because మీరు untrained professionals దగ్గరికి వెళ్ళారు, ఇంట్లో ఫ్యామిలీ హెడ్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. సో అదొకటి. అండ్ సెకండ్, దట్ ఈస్ వన్ థింగ్ ఈస్ బీయింగ్ అవేర్. సెకండ్ థింగ్ ఈస్ రెగ్యులర్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మీ అంతటా మీరే పడుకుని ఫస్ట్ చేత్తోటి ఫ్లాట్ ఆఫ్ యర్ హ్యాండ్ తోటి రోల్ చేసుకుని బ్రెస్ట్ మొత్తం అండ్ చంకల్లో మొత్తం రోల్ చేసుకుని చూసుకోవాలి. అండ్ ఇన్స్పెక్షన్, అద్దం ముందు నుంచుని, if you understand how your breast normally looks like, then you can easily recognize what if there is any change. So breast self examination starting from the age 18, both men and women. So women who are getting periods regularly, they should do it on 5th to 10th day of their periods. అప్పుడు breast soft గా ఉంటాయి. అలా కాకుండా if you have irregular periods, or if you are postmenopausal, మీకు periods రావట్లేదు, or if you are a man, then fix a day of any month, say Sunday, first Sunday of every month or first of every month. It will hardly take 5 minutes. Pay attention and undress yourself, look into the mirror, do the inspection, look for any changes, lie down, and ఇందాక నేను చెప్పినట్టుగా ఏమైనా మీకు ఫీచర్స్ కనిపిస్తే, చేత్తో తాకినప్పుడు గడ్డలాగా ఏమైనా అనిపించినా, ఎనీ చేంజ్, ప్లీజ్ రిపోర్ట్ టు అ ట్రైన్ ప్రొఫెషనల్. సో ఇవన్నీ ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వేర్ యు ఆర్ సోర్సింగ్ యువర్ వెజిటబుల్స్ ఫ్రమ్. Invest in acquiring good organic produce. And we know that మన చుట్టుపక్కల చాలా మంది they are making efforts to bring us organic produce, but because మనకు అంత కమర్షియల్ లెవెల్లో రావట్లేదు కాబట్టి కాస్ట్ will be slightly higher. Either you spend on these things or you spend on treatments. So the choice is yours. And move. So as we are seeing, పొద్దున half an hour walk చేసి సాయంకాలం half an hour walk చేస్తే it doesn't compensate for the sedentary life that you are leading in between. So in some countries, like I heard from Philippines, China, in offices they have mandatory breaks. So everyone has to get up and move. They may sound a little exaggerated to us, because మనకేంటి, Indians are loved everywhere because we have no boundaries. మనం పొద్దున్న 6 గంటలకు పని చేయమన్నా చేస్తాము, నైట్ 10 గంటలకు పని చేయమన్నా చేస్తాం. అండ్ we like to please our superiors, and వర్క్కిను పర్సనల్ లైఫ్కి బ్యాలెన్స్ అన్నది మనకు అసలు తెలీదు. We consider that to be some privilege or a wrong thing to do those things. ఆ attitude కూడా మారాలి. So you have to be active during the day, and work should be only limited and should be treated like work. That is not your life. So if you really think your health is important, basic, avoid alcohol, avoid smoking, and move and consume healthy organic produce, and try to cook it yourself. Avoid processed food as much as possible. We have to be real also. Ivanni, and I'm nobody to advise you on when you should get married and have children, but I definitely can tell you that breastfeeding, yes, is important, and childbirth annadi kuda, it has protective effect on the breast, and all these things, and being aware. So ivanni cheste maatrame we can protect ourselves from this huge epidemic of breast cancers. Thank you so much, ma'am. Thank you, Harsha. సో వ్యూవర్స్ చూసారు కదా, మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్తో వీల్ బీ కమింగ్ బ్యాక్ టు యూ. మీకేమైనా హెల్త్ టాపిక్స్ లేదా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా. థ్యాంక్ యూ.